కౌన్సిల్ సమావేశం ఒక చారిత్రాత్మక నిర్ణయంతో ముగిసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పన్ను వ్యవస్థను సరళీకృతం చేసేందుకు కీలక సంస్కరణలు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న 12%, 28% జీఎస్టీ స్లాబ్లను పూర్తిగా రద్దు చేశారు. ఈ కొత్త పన్ను విధానం సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానుంది. ఇప్పుడు దేశంలో 5%, 18% జీఎస్టీ స్లాబ్లు మాత్రమే ఉంటాయి. దీంతో పాటు కొన్ని ప్రత్యేక వస్తువులపై అదనపు స్లాబ్ను కూడా అమలు చేస్తారు. సాధారణ ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులపై కేవలం 5% మాత్రమే జీఎస్టీ విధించనున్నారు. ఈ నిర్ణయం ప్రజలకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పిన నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలకు ఇది తొలి అడుగు అని ఆమె అభివర్ణించారు. పనీర్, బ్రెడ్, వెన్న, నెయ్యి వంటి వాటిపై జీఎస్టీ రేటు 12% నుండి 5%కి తగ్గింది. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, చెనా వంటి వాటిపై జీఎస్టీ ఉండదు. పాస్తా, నూడిల్స్, కార్న్ఫ్లేక్స్, బిస్కెట్లు, కేకులు, స్వీట్లు వంటి ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై 12 నుండి 5%కి తగ్గించారు. బాదాం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరం వంటి వాటిపై జీఎస్టీ రేటు 12% నుండి 5%కి తగ్గింది. ఆరోగ్య సంరక్షణ కోసం 33 రకాల మందులు, ఆరోగ్య పరికరాలు, కళ్లద్దాలు, దృష్టి సంబంధిత పరికరాలపై జీఎస్టీ గణనీయంగా తగ్గించారు. ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయడం ఒక పెద్ద ఉపశమనం. ట్రాక్టర్లు, బట్టలు, బూట్లు, పాలరాయి వంటి వాటిపై కూడా పన్ను రేట్లు తగ్గించారు. సెల్ ఫోన్లపై జీఎస్టీని 28% నుంచి 5%కి తగ్గించారు. ఫ్యాన్లు, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ పై జీఎస్టీని 5%కి తగ్గించారు. సిమెంట్పై పన్ను 28 నుండి 18%కి తగ్గించారు. టీవీలు, వాషింగ్ మిషన్లు, ఏసీలపై గతంలో ఉన్న 28% నుండి 18%కి తగ్గించారు. చాలా ఎరువులపై జీఎస్టీని 5%కి తగ్గించారు. లగ్జరీ కార్లపై 40% జీఎస్టీ విధించనున్నారు. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజినున్న బైక్లు, ఇతర లగ్జరీ వస్తువులపై ప్రత్యేక అధిక స్లాబ్ వర్తిస్తుంది. కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, జ్యూస్లపై 40% జీఎస్టీ విధించనున్నారు. పొగాకు, జర్దా, పాన్ మసాలా, ఫ్లేవర్ ఉన్న ప్యాకేజ్డ్ పానీయాలపై 40% పన్ను రేటు పెరగనుంది.